నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కూర్చొని ఈ సమావేశం ఇది ఒక ప్రాథమిక సమావేశం. తొలి ఏకాదశి మనం ఒక తొలి అడుగు వేయాలి. ఈ తొలి అడుగు మన భవిష్యత్ తరాలకు కూడా ఒక దారి చూస్తుందని నేను నమ్ముతాను. మిత్రులారా, జర్నలిస్టులు సంఘాలు అంటేనే ఒక సభ్యుడు ఒక సంఘం వద్దకు వచ్చి సభ్యత్వ నమోదు చెల్లించి సభ్యుడిగా చేరేది ఆయన ఆ వృత్తిలో పనిచేస్తున్న ఆ వృత్తిలో రక్షణ కోసం, ఆ వృత్తిలో అవసరాలు వచ్చినప్పుడు ఆ సంఘం అండగా ఉంటుందన్న ఉద్దేశంతో. నాకు తెలిసి సంఘాలు కేవలం ఆ వృత్తి రక్షణకే కాదు, వారి కుటుంబాలకు కూడా సమీపంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకటి. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 2000 కుటుంబాలతో నేను మమేకమైనవాడిని. ఆ కుటుంబంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖాల్లోనైనా కష్టాల్లోనైనా వారిలో ఒక వ్యక్తిగా మెలిగిన వాడిని. ఆ విషయం మీ అందరికీ తెలుసు. గత 3 దశాబ్దాల కాలంగా ఈ జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, వాటన్నిటికీ సాధించే వహించారు. ఇవాళ కొన్ని సంఘాలు అట్లా భావిస్తాయి, సంఘాన్ని తమ ఆస్తి లెక్క అనుకుంటారు, సభ్యుల ప్రయోజనాలను తాకట్టు పెడతారు. ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు. సంఘం ప్రాథమిక సభ్యుని హక్కు. మన సంఘాలే లేవు. ఈరోజు దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో వేలాది సంఘాలు ఉన్నాయి. అది సభ్యుల కోసం పనిచేస్తున్నంత క్రియాశీలకంగా కూడా ఇవాళ గొప్పగా జర్నలిస్టుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకున్న సంఘాలు పనిచేయడం. అందుకే ప్రత్యామ్నాయ వేదికలు అవసరం. ఇవాళ కేవలం సభ్యుల సంఖ్యను, బలాన్ని చూపి సొంత లబ్ధి కోసం, తమ వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వాడుకునే నాయకత్వాన్ని మీరంతా చూశారు. గత 3 రోజులుగా జర్నలిస్టులకు ప్లాట్లు రాకుండా అడ్డుకుంటాం. ఈ సంఘంలోకి పోతే ఆయా పత్రికల్లో పనిచేసే జిల్లా ప్రతినిధులకు చెప్పి ఆ మండల గ్రామీణ విలేకరుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇట్లా ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేసేది. ఒకసారి మనం కనుక ఈ వేదిక తర్వాత ఒక్కొక్క మండల పర్యటన మనం ప్రారంభిస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. తప్పకుండా సంఘం అన్నది, సంఘ నిర్మాణం అన్నది పూర్తిగా సభ్యుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉండాలి. అది ఒక కుటుంబ బాంధవ్యంగా ఉండాలి. ఇక జర్నలిస్టులకు సంబంధించి ఉన్న అత్యంత ముఖ్యమైన విషయాలు 3. అంతకుమించి మన వాళ్ళు ఏం కోరుకోరు. 1, ప్రాథమికంగా ఒక అక్రిడిటేషన్ కార్డు. 2, ఒక బస్ పాస్. 3, అందుబాటులో స్థలాలు ఉండే నివేశన స్థలం. సాధ్యమైనంత మేరకు మనం ఈ జిల్లాలో ముందుండి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. కరీంనగర్ పట్టణానికి సంబంధించి ఏం జరిగిందో ఇక్కడ మిత్రులకు తెలుసు. జర్నలిస్టుల ముసుగులో, జర్నలిస్టుల పేరిట విలువైన స్థలాలు కబ్జా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను అడ్డుకొనం, వాటిని నిలిపినాం. దానికి సంబంధించి కేసులు ఎదుర్కొనం. ఇప్పటికీ కోర్టులో తిరుగుతున్నాం. ఈ సమావేశం పెడితే మనకు ఇక మన గుర్తింపుకు
కష్టమే, మన సంఘ ఉనికికి కూడా కష్టమే అని భావించి నాయకత్వాన్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం 2 రోజుల క్రితం కూడా నా మీద పోలీస్ స్టేషన్లో చేసింది. ఇటువంటి కేసులకు వేసేది లేదు, మీకు అందరికీ తెలుసు. మంత్రులను, శాసనసభ్యులను, సిపిలను, ఎస్పీ లాంటి వ్యక్తులను ఎదిరించి కొట్లాడిన చరిత్ర నా విషయం తెలుసు. ఇవాళ నాతో పాటు నేను ఈ వేదిక మీద ఉండొచ్చు, మీరు ఉండకపోవచ్చు, మీరంతా ఈ వేదిక మీద ఉండండి. మీరు లేని మేము లేదు. సంఘానికి కార్యకర్తలే ముఖ్యం, నాయకుడు కాదు. కార్యకర్తలు బలంగా ఉంటే నాయకుడు బలంగా ఉంటాడు, బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మీరే మాకు ముఖ్యం. ఇవాళ ముఖ్యంగా గన్నేరువరం పాత్రికేయ మిత్రుల్ని ఒక ప్రెస్ క్లబ్ మొత్తం వచ్చి మెసేజ్ అయిపోయింది. ఇంకా చాలా ప్రెస్ క్లబ్లు కూడా ఏకంగా నిర్ణయాలు ఎందుకు, మేము 1-2 రోజుల్లో కూర్చొని ఒక ప్రజాస్వామ్య బద్దగా ఆ క్లబ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడానికి మేము నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పేసి వద్దామని చాలా ప్రెస్ క్లబ్ మిత్రులు నాకు చెప్పడం జరిగింది. సరే, మన సభ్యత్వం ప్రారంభించి మనం మండల పర్యటనలకు వెళ్ళినప్పుడు అంతిమంగా ఇక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల కన్నా అతిపెద్ద సంఘంగా తప్పకుండా నిలబడుతుంది, తప్పకుండా దాన్ని నిలబడుతుంది. ఈ జిల్లా తర్వాత మేము మిగతా సంపూర్ణ వీళ్ళందరూ సీనియర్ మిత్రులతో మాట్లాడుతున్నాము. వాళ్ళ రోజుల నుంచి సిరిసిల్లలో, భద్రాచలం, విశ్వనాథం దాదాపు వాళ్ళు ఒక 4 దశాబ్దాల నుంచి పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ సంఘంలో వాళ్ళు కూడా ఇవాళ చేరేది ఉంది. వాళ్ళు సిరిసిల్ల మీటింగ్లో వాళ్ళు మనతో జాయిన్ అవుతారు. వీళ్ళందరి సహకారంతో మనం ఈ ఉమ్మడి జిల్లాలో మొదట దీన్ని ముందుకు తీసుకుపోదాం. ఆ తర్వాత నా వరకైతే నేను ఈ ఉత్తర తెలంగాణనే కాకుండా దక్షిణ తెలంగాణ అన్ని జిల్లాల్లో వివిధ కార్యకలాపాలు నిర్వహించి వచ్చిన వృత్తిపరంగా కూడా ఖమ్మం జిల్లాలో నేను ఆంధ్రప్రభలో పనిచేసి వచ్చిన, వరంగల్ జిల్లా ఆంధ్రప్రభ బ్యూరోలో పనిచేసి వచ్చిన, కరీంనగర్ జిల్లాలోనైతే మొదటి నుండి ఉన్నా, కోల్బెల్ట్ ప్రాంతంగా కూడా నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిన విషయం మీకు తెలుసు. నా ఉద్యమ చరిత్ర, నా పోరాట స్ఫూర్తి, నా దూకుడుతనం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సభ్యుడికి ఏ రాత్రి ఏది జరిగినా ఆ రాత్రి మీ దగ్గర ఉన్నానా అది 11 గంటల రాత్రి కానీ 12 గంటల రాత్రి కానీ అది నాయకత్వ లక్షణం. ఇవాళ 25 ఏళ్ళు పిల్లలతో పండుకున్న నాయకుడు ఈ జిల్లాలో, ఈ సంఘంలో, ఒక సంఘంలో నాయకత్వ బాధ్యతలను వహించారు. ప్రాథమిక సభ్యులు వదిలిపెట్టండి, నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు చనిపోతు కూడా కనీసం పరామర్శించండి, అంత్యక్రియల్లో పాల్గొనండి. దుర్మార్గమైన సంఘం ఏదైనా ఉంటుందా ఆలోచించండి. వీళ్ళు ఎక్కడ తిరిగారు? ఏ మండలమే? ఈ 25-30 ఏళ్లలో ఆ మండలంలో పనిచేసే జర్నలిస్టులను వీళ్ళు పేరుగా గుర్తుపట్టగలరా? వీళ్ళందరి పేరు చెప్పుకొని ఇన్నాళ్ళు పబ్బం గడుపుకున్నారు. ఇవాళ తమ అస్తిత్వానికి, తమ ఉనికికి ఈ రూపకంగా ముప్పు వస్తుందని భావించి ఇవాళ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. బిఎంఎస్ అంటే బీజేపీ అనువాదం. కేంద్రంలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక చట్టాలను ఈ ప్రభుత్వం ముందుకు కాకుండా చేసింది అని నేను అడుగుతా ఉన్నా. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ సరే, వీళ్ళు ప్రచారం ఇది ఒక బీజేపీ సంఘం
కేంద్ర స్థాయిలో అనేక జర్నలిస్టు చట్టాలను వీళ్ళను కాకుండా చేసిండ్రు. ఇలాంటి సంఘాలలోని జర్నలిస్టులు పోతారా అనే ఒక ప్రచారం. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది. దాంట్లో అమెండ్మెంట్లు లేవు. దాంట్లో అమెండ్మెంట్లు కావాలని ఇప్పటికి 60 ఏళ్ళు 65 ఏళ్ళు కోరుతా ఉన్నారు. ఈ రోజుకు ఎలక్ట్రానిక్ మీడియాలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లేదు. ఎవరు దీనికి కారణం? ఈ ప్రభుత్వం ఎన్నేళ్ళ అధికారంలో ఉంది. అవతల ఉన్న 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏం చేశాడు లేదు. జాతీయ స్థాయిలో అతిపెద్ద సంఘం అని మీరు చెప్పుకుంటున్నారు కదా. వేజ్ బోర్డు సిఫారసుల ఇంప్లిమెంటేషన్లో మీరు చేసేది ఏంటి? ఇప్పటికీ 7 వేజ్ బోర్డులు పోయేది. వేజ్ బోర్డులు సెంట్రల్ గవర్నమెంట్కు సిఫారసులు ఇచ్చినాయి. వాటిని అమలు చేయించగలిగినా మీరు చేయించలేరు. ఇవాళ వేజ్ బోర్డు సిఫారసులు కావచ్చు, వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో మార్పులు కావచ్చు, లేదా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన జీవన విధానాలు, జీతభత్యాలు, ఇతర ప్రక్రియలకు సంబంధించి మెరుగైన ఒక మార్పును తీసుకురావడానికి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక శక్తి ఈ సంఘానికి మాత్రమే. అది బిఎంఎస్కు మాత్రమే. తప్పకుండా చేస్తాం. రైల్వే పాసుల విషయం కూడా ఏం చేయలేకపోయింది. ఇవన్నీ కోవిడ్ తర్వాత మిగతా సమాజంలోని ఈ రాయితీ సెక్షన్లకు అన్నిటికీ తీసివేసిన విధంగా మనకు కూడా తీసేసాయి. దాని విషయంలో కూడా జర్నలిస్టులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా మనం రిప్రజెంట్ చేయగలం. ఇవాళ కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో కావచ్చు, ఇతర కార్మిక శాఖ మంత్రులతో కావచ్చు, ఇంకా అంతకన్నా పెద్దలతో కావచ్చు, నేరుగా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఈ సమస్యల మీద మాట్లాడగలిగే ఒకే ఒక శక్తి ఈ సంఘానికి ఉందండి. ఈ మీ అందరి సహకారాన్ని మాలాంటి మార్గదర్శనం చేసే వ్యక్తులు అందరం కలిసి మనం రానున్న రోజుల్లో దీన్ని ఒక బలీయమైన సంఘంగా మనం ఇక్కడ నిలబెట్టాలి. అన్ని ట్రేడ్ యూనియన్ మిగతా సంఘాల మాదిరిగా ప్రభుత్వపరమైన హక్కులు అక్రిడిటేషన్ కమిటీల్లో కావచ్చు, ఇతర కమిటీల్లో కావచ్చు, వాటన్నింటిలో కూడా మన వాటా కోసం, మన కోటా కోసం మనం తప్పకుండా కొట్లాడడం. అవసరమైతే వాటన్నిటి మీద ఆందోళనలకు కూడా మనం సిద్ధమయ్యాం. ఈరోజు మన ప్రాథమిక సమావేశం. మీరు ఈరోజు నాతో పాటు మీరంతా ఈ సంఘంలో చేస్తున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మనం ఇక్కడి నుంచి ప్రతిరోజు ఈ సంఘానికి సంబంధించిన కార్యాచరణలో ముందుకు సాగుతామని, దానికి మీ సహకారం తోడ్పాటు ఉంటుందని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.